అన్వేష్కి లుకౌట్ నోటీసులు ఇచ్చారు కదా, సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని గురించి చెప్పండి. కరెక్టా అంటావు ఏందమ్మా, ఇంకా తొందరగా స్పందించలేదని చెప్పేసి మేము బాధపడుతుంటే ఇది ఎప్పుడో చేయాల్సింది. అయినా ఆడికి బుద్ధి రాదు. ఆ నోటీసులు ఇచ్చినా ఈ నోటీసులు ఇచ్చినా అవన్నీ కేసుల కింద ఆడికి కనపడుతుంది. గట్టిగా వార్నింగ్ అనేది వెళ్ళడం లేదు. హిందూ పెద్దలు కూడా స్పందించాలి, ఇంకా గట్టిగా ఆడికి వార్నింగ్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే దరిద్రుడు దేవుడి మీద ప్రమాణాలు చేసి దేవుడిని మిమ్మల్ని క్షమించడానికి దేవుడి పేర్లు ఎత్తి పరమ చండాలపు మాట్లాడుతున్నాడు. కాబట్టి కఠినంగా ఉండాలని చెప్పేసి ముందు బ్లాక్ చేయట్లా, ఎందుకు బ్లాక్ చేయట్లేదో అర్థం కావట్లేదు. మరి దానికి ఏమైనా రూల్ ఉందా ఏందనేది మన గవర్నమెంట్ చేతిలో లేదా అని ఒక ఆసక్తి కూడా మొదలైందమ్మా ఈ మధ్యకాలంలో. అది అంటే ఐబొమ్మ రవిని ఎట్లా అయితే ప్లాన్ చేసి విదేశాల నుంచి వచ్చినప్పుడు పట్టుకున్నారో, మరి నా అన్వేషణని పట్టుకోవడానికి ఎందుకు వీలు కావట్లేదు? నా ఐబొమ్మ అనేవాడిని పేరు తెలియదు, ఊరు తెలియదు. ఆడు చేసింది ఒక మంచి అట్లాంటి అని పట్టుకున్నారు. కానీ వీడి పేరు తెలుసు, ఊరు తెలుసు, వీడు ఏడ తిరుగుతున్నాడో తెలుసు, ఎంత సపోర్ట్ ఉంది, ఏ దేశంలో తిరుగుతున్నాడో తెలుసు. అది ఫోన్ ద్వారానే క్యాప్ చేయొచ్చు, అక్కడ ఉన్న పోలీసుల ద్వారానే చర్యలు తీసుకోవచ్చు. ఎందుకని తీసుకోవట్లా అని మన దేశం నుంచి పారిపోతే ఏం చేయలేరా అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి వస్తుంది ఈ మధ్యకాలంలో. అది పరిస్థితి. అంటే సవాలు విసిరినట్లు నా 2 కాళ్ళు నా 2 చేతులు తీసేసినా సరే నా బుర్ర ఉంది, నా బుర్రతో అయినా సరే ఎక్కడైనా బతికేస్తాను అన్నట్టు మాట్లాడాడు. ఆడి చేతులు కాళ్ళు తీయాల్సిన అవసరం ఎవ్వరికి లేదమ్మా. ఆడి మైండ్ పనిచేసేటట్టే ఎవరైనా చర్యలు తీసుకుంటారు. మైండ్ పనిచేయాలరా నీకు అని చెప్పేసి బుద్ధి జ్ఞానం వచ్చేలాగా చేస్తారమ్మా, ముఖ్యంగా మా ప్రజలు. అది అయితే ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయింది అని చెప్పేసి వచ్చిన మరి అదే 24 గంటల్లోనే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ తిరిగి వచ్చేసింది, సో ఏదో ఇష్యూ వల్ల. సో మరి దీని గురించి మీరు ఏమంటారు? నేను ఆ రోజే అడిగానమ్మా, బ్యాన్ అయిందని ఎవరు చెప్పాడు రా బాబు? ఎవడో పోలీసు వాడు బయటకు వచ్చి చెప్పాడా, లేదా ఏ దేశం వాడు చెప్పాడా, ఇన్స్టాగ్రామ్ వాడు చెప్పాడా అని అన్న. ఎవరు ఆ మాట క్వశ్చన్లు లేవు. పెద్ద పెద్ద ఛానల్ బ్యాండ్ అయింది ఇచ్చారు. అందరిని ఏమని చేసాడు చివరికి? పిచ్చోళ్ళని చేయలే. అబ్బా సంతోషపడ్డారు బత్తాయిలు మొత్తం అన్నాడు. మరి బత్తాయిలని ఎందుకు వస్తుంది ఆడి నోట్లోంచి ఆ మాట అర్థం కాల. మరి మీడియా వాళ్ళు అంటే కూడా చులకన అయిపోయారు. ఆడికి స్ట్రాంగ్ అయ్యాలి. ఒక మీడియా ద్వారా ఒక యాంకర్ ఒక బయటకు వచ్చేవనే జ్ఞానం అనేది లేకుండా పోయింది. ఆడికి వచ్చేటట్టు మళ్ళీ చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే బ్యాన్ అన్నారు, అదేమో మళ్ళీ రివర్స్, మళ్ళీ అకౌంట్ అనేది మళ్ళీ నార్మల్గానే పనిచేస్తుంది. సో మరి ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఇచ్చారు, సో మరి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు, రప్పించే అవకాశం ఉందంటారు, లేదంటే ఇది కూడా మామూలుగానే అంటారు? లుకౌట్ నోటీసులు అంటే ఆడ ఎయిర్పోర్ట్లో కనపడినా కానీ ఆయన కాసేపు కూర్చోబెట్టి మన పోలీస్ శాఖకి సమాచారం ఇస్తారు. తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది మళ్ళీ ఒక లెటర్ పంపిస్తే దానికి తగినట్టు వాళ్ళు ఎవరైనా కానీ చర్యలు తీసుకోవటం అనేది అవకాశం ఉంది. కాబట్టి ఈ నోటీస్ అనేది రావటం కూడా ఆడిలో భయం మొదలవ్వాలి. కాబట్టి ఆడు మళ్ళీ ఎయిర్పోర్ట్కి వస్తాడన్న నమ్మకం కూడా లేదు. ఆడు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు పట్టుకున్నట్ట, లేదా వేరే దేశం వెళ్ళినప్పుడు పట్టుకున్నాడు. ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాడో కూడా కరెక్ట్గా లేదు. మలేషియా అని కొంతమంది అంటున్నారు, ఆస్ట్రేలియా అని కొంతమంది అంటున్నారు. ఇక ఏడున్నాడు అనేది కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఒక క్లారిటీ వచ్చినాక మనం ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. మీరు అన్నారు కదా ఎక్కడున్నా సరే భయపడాలి అని చెప్పేసి, భయం మొదలై ఉండిద్దమ్మా, కంపల్సరిగా భయం మొదలై ఉండిద్ది. ఎందుకంటే లీగల్ నోటీస్ అంటే అంత సామాన్యమైంది కాదు. ఆడి ఫోటోను, ఆడు చేసిన పవిత్రమైన పనిని అంతా కింద క్లారిటీగా ఇచ్చి ఒక నోటీస్ లాగా తయారు చేసి పోలీసులు పంపిస్తారు. దానికి తగ్గట్టు విధానం అనేది ఎవరైనా యాక్షన్ అనేది ఉంటుంది.